ఈ వీడియో నచ్చిందా? లైక్ చేసి మీ కామెంట్స్ ఇవ్వండి. మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనకు ఇష్టమైన మెగాస్టార్ చిరంజీవి సినిమా గురించి వెల్లడించారు. అంతేకాదు, ఆ సినిమాను రీమేక్ చేయాలనుకుంటున్నానని, అందులోని ప్రతి డైలాగ్ను చెప్పేయగలనని తెలిపారు. ఈ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం వైరల్ అవుతోంది. చిరంజీవి నటించిన విజేత, డాడీ చిత్రాల్లో బాలనటుడిగా మెరిసిన అల్లు అర్జున్ ఆ తర్వాత గంగోత్రి మూవీతో హీరోగా మారి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్గా రాణిస్తోన్న విషయానికి తెలిసిందే. ఐకాన్ స్టార్ ఇమేజ్ని సొంతం చేసుకున్నారు. పుష్ప 2తో ఆయన చేసిన రచ్చ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఇప్పుడు అట్లీ దర్శకత్వంలో పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్కి సంబంధించిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. చిరంజీవి మూవీస్లో తనకు నచ్చిన చిత్రం ఏంటో తెలిపారు. అంతేకాదు, తాను రీమేక్ చేయాలనుకున్న చిరు మూవీ గురించి వెల్లడించారు. మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో తనకు ఇష్టమైన మూవీ రౌడీ అల్లుడు అని తెలిపారు అల్లు అర్జున్. ఆ సినిమాలో చిరంజీవి గారి పీక్ లెవెల్ చూస్తారని, కామెడీ వేరే లెవెల్ అని తెలిపారు. నటుడిగా ఆయన బౌండరీస్ బ్రేక్ చేసి నటించిన చిత్రమని, అత్యధికంగా తాను చూసి మూవీ అని, అందులో చిరంజీవి గారి బాడీ లాంగ్వేజ్ని పీక్లో చూస్తారని తెలిపారు. రౌడీ అల్లుడు తన ఫేవరేట్ మూవీ అని, రీమేక్ చేయాల్సి వస్తే ఈ సినిమాని రీమేక్ చేస్తానని తెలిపారు బన్నీ. సినిమా ప్రారంభం సీన్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి సీన్, ప్రతి డైలాగ్ చెప్పేయగలను అని తెలిపారు. అంతేకాదు, అందులోని డైలాగ్స్ కూడా చెప్పారు. నీచ్ కమినే కుత్తే, ఆటో జానీకో, కామ్ ఔరేకే బాల్ అంటూ వరుసగా డైలాగులు చెప్పి ఆశ్చర్యపరిచారు. ఇందులో చిరంజీవి కామెడీ చాలా ఇష్టమని తెలిపారు బన్నీ. రాఘవేంద్రరావు మొదటిసారి మాట్లాడుతూ నిర్వహించిన సౌందర్యలహరి టాక్ షోలో అల్లు అర్జున్ పాల్గొన్నారు. గంగోత్రితో అల్లు అర్జున్ని హీరోగా రాఘవేంద్రరావు పరిచయం చేసిన విషయానికి తెలిసిందే. ఈ మూవీ విశేషాలను ఇందులో మాట్లాడుకున్నారు. ఈ కార్యక్రమంలో బన్నీతో పాటు నిర్మాత దిల్ రాజు, కెమెరామెన్ చోటా కె ప్రసాద్ పాల్గొన్నారు. ఇందులో బన్నీ రౌడీ అల్లుడు మూవీపై తన ఇష్టాన్ని పంచుకోవడం విశేషం. చిరంజీవి నటించిన రౌడీ అల్లుడు మూవీకి రాఘవేంద్రరావు దర్శకుడు. ఇందులో చిరు ద్విపాత్రాభినయం చేశారు. శోభన, దివ్యభారతి హీరోయిన్లుగా నటించారు. కోట శ్రీనివాసరావు విలన్. అల్లు అరవింద్ నిర్మించారు. 1991 అక్టోబర్ 18న ఈ చిత్రం విడుదలైంది. ఇటీవలే 34 ఏళ్లు పూర్తి చేసుకుంది. చిరంజీవి కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. చాలా సెంటర్లలో 100 రోజులు ఆడింది. ఈ మూవీ చిరంజీవిని మాస్ హీరోగా పీక్ లెవెల్కి తీసుకెళ్లిందని చెప్పొచ్చు. ఇందులో చిరు కామెడీ, డైలాగ్ డెలివరీ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఇప్పుడు దర్శకుడు అనిల్ రావిపూడి మన శంకరవరప్రసాద్ గారు మూవీని రూపొందిస్తున్నారు. ఇందులో రౌడీ అల్లుడు రిఫరెన్స్ నే ఉపయోగిస్తున్నారట. వింటేజ్ చిరుని చూపించబోతున్నట్టు ఇప్పటికే అనిల్ ప్రకటించిన విషయానికి తెలిసిందే. ఆ మూవీ స్టైల్లో కామెడీ, యాక్షన్, చిరు బాడీ లాంగ్వేజ్ని మరోసారి ఆవిష్కరించబోతున్నారట. ఇక అల్లు అర్జున్ గంగోత్రితో హీరోగా పరిచయమై ఆర్యతో బ్లాక్బస్టర్ సొంతం చేసుకున్నారు. హీరోగా పెద్ద బ్రేక్ అందుకున్నారు. ఆ తర్వాత బన్నీ, దేశముదురు, రేసుగుర్రం, జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో, పుష్ప 2 చిత్రాలతో విజయాలు సాధించారు. స్టార్ హీరో నుంచి సూపర్ స్టార్గా, స్టైలిష్ స్టార్గా, ఐకాన్ స్టార్గా ఎదిగారు. ప్రస్తుతం ఆయన అట్లీ దర్శకత్వంలో ఏ22 మూవీలో నటిస్తున్నారు. ఇది అంతర్జాతీయ స్థాయిలో సూపర్ హీరో కాన్సెప్ట్తో రూపొందుతుంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకునే ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఇందులో మరో 4 హీరోయిన్ల కనిపించబోతున్నారని సమాచారం. మొత్తంగా అల్లు అర్జున్ తన అభిమాన చిత్రం రౌడీ అల్లుడు పట్ల ఎంత ప్రేమను కలిగి ఉన్నారో స్పష్టమైంది. ఈ చిత్రం రీమేక్ అయ్యే అవకాశం ఉందో లేదో తెలియదు కానీ, బన్నీ చిరు డైలాగులను చెప్పడం అభిమానులను ఆకట్టుకుంది.